ఇంకా బాడీ పార్ట్స్ కూడా రాలేదే, అప్పుడే బ్యాడ్ అనిపించేంత ఏం చేసింది? నువ్వు తింటే మీ అన్నయ్య నీతో మాట్లాడతాడంట, లేకపోతే ఎప్పటికీ మాట్లాడరు. ఇప్పుడు చెప్పు, తింటావా లేదా? నా మీద అన్నయ్యలకు కోపం లేదా? నీ మీద ఎందుకు కోప్పడతారు? తప్పు చేసిన వాళ్ళ మీద కోప్పడతారు. అయినా నువ్వు మా బంగారానివి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దాచేదానివి కాదు, మా అందరి అంగీకారంతో పెళ్లి చేసుకునేదానివి. నీ గురించి మాకు తెలీదా? ఇంకొకసారి బ్యాడ్ బేబీ తీసేస్తా నాకొద్దు అని అన్నావంటే కొట్టేస్తా. పీడకలలా వచ్చిన అమ్మతనమే అదృష్టం, అందరికీ రాదు. తిన్నంటూ సంజనాకి తినిపించి ఇంకా ఏడుస్తున్న సుజాత గారిని ముద్ద పెడుతుంటే, సరియు అత్తకంటే ముందు నాకు పెట్టవే అని సుజాత గారిని తోసి కూర్చోగా ఆవిడ ఏడుపు ఎక్కువ అవుతుంటే, అమ్మో అత్త ఏడుస్తుంది, నాకొద్దులే అని పక్కకి వెళ్ళిపోతుంది. నాకు కోడళ్ళు అడిగితే మళ్ళీ కూతుర్నే పంపించాడు ఆ దేవుడు అని కన్నీళ్లతో సిరి సరియులను హత్తుకొని సంజన తల నిమురుతూ, కొట్టినందుకు క్షమించవే అని అడుగుతారు. పోలీస్ సెక్యూరిటీ వెళ్ళేటప్పటికి ప్రసాద్ని హాస్పిటల్ నుండి కారులో తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు మదన్. సరిగా 10వ సారి భాస్కర్ గారు మదన్కు కాల్ చేయగా లిఫ్ట్ చేసి, చెప్పండి మావయ్య అన్నాడు. ఎక్కడున్నావు మదన్? మన గెస్ట్ హౌస్లో ఉన్నాను. వస్తున్నారా? నువ్వు వాడిని ఏం చెయ్యకు. చేసిన తప్పుకి కోర్టు పనిష్ చేస్తుంది. కోర్టుకు వీడిని అప్పగిస్తే నేనేం చేయాలి? ప్రజెంట్ ఐఎమ్ ఫ్రీ. కోర్టుకు టైం సేవ్ చేద్దామని నన్ను అరెస్ట్ చేయించినా నేను బ్యాక్ స్టెప్ తీసుకోవట్లేదు అంటూ ప్రసాద్ని నేల మీద పడుకోబెట్టి అతని 2 కాళ్ళ మీద మదన్ నిల్చుకుంటూ పాదం దగ్గర నుండి భుజం వరకు నడక మొదలు పెడతాడు. ప్రసాద్ అరుస్తున్న అరుపులకు స్పీకర్లో ఉన్న మొబైల్ ఆఫ్ చేస్తాడు సతీష్. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? వాడు నాకేం అర్థం కావట్లేదు అని తల పట్టుకున్నాడు సతీష్. రేయ్ సతీష్, నేను ఒకసారి మాట్లాడనా అని అడిగాడు చంద్రశేఖర్ గారు. మామయ్య మాట్లాడితేనే వాడు ఆగట్లేదు, ఇంకా మీ మాటకు ఆగుతాడని అనుకుంటున్నారా? ప్రయత్నిద్దామని అనుకుంటున్నా. నో యూస్. ధీరజ్ ప్రేమకు మీరు ఏ ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నారు? దాని గురించి నాకేం అర్థం కావట్లేదురా. ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడని ఇంకో అబ్బాయి చేతిలో పాడైపోయిన కూతుర్ని అప్పగించలేం కదా. కావాలంటే నా కూతుర్ని జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటా. రేపొద్దున్న మన అమ్మాయి గురించి ఆ అబ్బాయి ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుంది. సంజన ఇప్పుడే మారేలా కూడా లేదు. నాకెందుకో ధీరజ్ మాత్రమే సంజనాని మార్చగలరని అనిపిస్తుంది. మీరేమంటారు మామయ్య? యు ఆర్ రైట్. మనకి సంజన లైఫ్ ఇంపార్టెంట్. ధీరజ్ గురించి మదన్కు బాగా తెలుసు. వాడు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటూ గెస్ట్ హౌస్ ముందు బ్రేక్ వేశారు. ముగ్గురు లోపలికి వెళ్తూ మదన్ ఎక్కడున్నాడో వెతుకుతుండగా ఒక రూమ్ నుండి సౌండ్ రీసౌండ్ మాదిరి వినిపిస్తుంటే ఒకేసారి అందరూ అక్కడికి చేరుకున్నారు. ప్రసాద్ నోటి నుండి తమ నీటి దారాన్ని కట్టి గుమ్మం వద్దనున్న సతీష్ కాలికి తగలగా ఇంకా బ్రతికే ఉన్నాడా పోయాడా అన్న అనుమానం కలుగుతుంది ఆ ముగ్గురికి. 2 రోజుల్లో సంజన పెళ్ళి జరిగిపోవాలి. ఇంట్లో చాలా పనులున్నాయి. రాండంటూ వాష్రూమ్లో కాళ్ళు కడుక్కొని షూ వేసుకుంటూ అంటాడు మదన్. మర్డర్ చేశావు, ఆ విషయం నీకు తెలుస్తుందా అడిగాడు సతీష్. సతీష్కి సమాధానం చెప్పడం అనవసరం అన్నట్టు లుక్కేసి నిల్చుంటూ మదన్ వెళ్ళిపోతుండగా మదన్ని వెనక్కి లాగి, ఆడుకుంటున్నావా అని సీరియస్గా అరిచాడు సతీష్. నన్ను టచ్ చేసే రైటే నీకు లేదు. కాలర్ పట్టుకోవడానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని విసురుగా సతీష్ చేతిని నెట్టి, రాత్రి వాడు చేసింది రేప్, అది కూడా నా సేమ్ బ్లడ్ ఉన్న అమ్మాయి మీద, నా చెల్లెల మీద. అలాంటి వాడిని పోలీసులకు అప్పగించడానికి పిచ్చోడిని అనుకుంటున్నావా? డోంట్ ఇంటర్ఫియర్ మై లైఫ్ అంటాడు కోపంగా. ఫ్యామిలీ అంటేనే ఇష్టం లేని నీకు చెల్లెల్ని పాడు చేశాడని ఇంకొకరిని చంపేంత ప్రేమ ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ దానికి నువ్విలా శిక్షించడం కరెక్ట్ కాదు మదన్. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? నీ మీద కేసు ఫైల్ అయితే నువ్వు ఎప్పటికీ అమెరికా వెళ్ళలేవు అంటాడు సతీష్. ఐ డోంట్ నీడ్ మిస్టర్ సతీష్. అరెస్ట్ చేస్తారంటే ఇక్కడే కూర్చుంటా. పిలిపించండి పోలీస్ ఆఫీసర్స్ని అంటూ బెడ్ మీద కూర్చున్నాడు. కుటుంబం ఎమోషన్స్కు ఎంత దూరం ఉన్నా అతని ప్రతి ఎమోషన్ చుట్టూ ఉన్న బంధాల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అక్కడే మదన్ అంటే గౌరవం. సతీష్, నేను కమిషనర్తో మాట్లాడతా, నువ్వు కూల్గా ఉండు అని భాస్కర్ గారు అంటుండగా, ప్లీజ్ మామయ్య, దీన్ని నన్ను హ్యాండిల్ చేయనివ్వండి.
అంటూ తన పిఏ చేత ఓ కల్పిత కథని సృష్టిస్తాడు. సంజన ప్లేస్లో ఇంకో చనిపోయిన అమ్మాయిని పెట్టి రేప్ కేసు మీద అరెస్ట్ చేస్తుండగా తిరగబడటంతో ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని నిరూపిస్తాడు. మదన్ తల మీద నుండి నీరు పోస్తూ పెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుందామా అని అడుగుతుంది సిరి. అతని వేళ్ళు ఆమె నడుమును చుట్టేసి దగ్గరకు లాక్కుంటే మదన్ నుదురు మీద నుండి కారుతున్న జుట్టుని మీదకి ఎత్తి చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఉంటే సంజన బెటర్ అవ్వదేమో అనిపిస్తుందని మెల్లగా చెప్తుంది. ఐ వాంట్ సెక్స్, కోఆపరేట్ చేయకుండా ఉండగలవా అని అడిగాడు. మదన్ స్ట్రెస్ రిలీఫ్ కోసమా అని బెరుగ్గా అడిగింది. నో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని సీరియస్గా మదన్ పెదవులు సిరి పెదవులతో కలిసిపోతే అతని శరీరంలో ఆమె కలిసిపోయేలా దగ్గరకు అదుముకుంటాడు. మదన్ వీపుని చుట్టుకున్న సిరి చేతులు దూరం చేస్తూ లిప్స్ లీక్ చేస్తూనే సిరిని ఎత్తుకున్నాడు. అత్తయ్య వాళ్ళ మన కోసం ఎదురు చూస్తున్నారు అంది కంగారుగా. అంటే ఇప్పుడు నన్ను కాదని నీ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నావు అంతేనా అని నడక ఆపి కోపంగా అడిగాడు. అతని తడి ముఖంలో కోపానికి నరాలు కూడా కనిపిస్తుంటే సారీ అని నెమ్మదిగా అంటూ తల దించేస్తుంది. సిరిని బెడ్ మీదకి చేర్చి ఆమె మీదికి చేరుతూ నడుముని ప్రెస్ చేస్తూనే నెక్ కిస్ చేస్తాడు. బావా అని వినిపిస్తున్న సిరి వేడి నిట్టూర్పులకి కోపంగా ఆమె చీరని దూరం చేసి విసురుగా బ్లౌజ్ విప్పుతుండగా మదన్ని పక్కకు తోసేస్తుంది. మదన్ నోరు తెరిచేంతలో అతని లిప్స్ సిరి లాక్ చేయగా మదన్ రఫ్నెస్ కారణంగా ఆమె ఛాతి మీద ఏర్పడిన గోటి గుర్తులకు మంటని తగ్గించేలా అతని చేతిని ఎద మీదకి చేర్చుతుంది. సిరి నడుం చుట్టూ చెయ్యేసి మదన్ మీదకి తెచ్చుకొని సిరి తల వెనుక చెయ్యి పెడుతూ లిప్స్ కొరుకుతూనే ఆమె ఒంటి మీద తగిలిన చోట అంతా ఎరుపెక్కిస్తాడు. ఫీలింగ్స్ హైలో రేగుతుంటే సిరిని బెడ్ మీదకు నెట్టి ఆమె హ్యాండ్స్ టై చేస్తూ ఆ ప్రసాద్ను చంపేశా అంటాడు కూల్గా. చెప్పిన న్యూస్కు సిరి మైకం ఎగిరిపోగా షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ సతీష్ బావ చెప్పింది అబద్ధమైతే పారిపోతుండగా షూట్ చేయలేదా అని అడిగింది. మదన్ చిన్న కన్నింగ్ స్మైల్తో సిరి అందాలను చూస్తూనే ఆమె మీద ఒరుగుతాడు. వదులుతున్న ఒక్కో వేడి నిట్టూర్పుకి మదన్ ఒక్కో ఆలోచన మైండ్ నుంచి పోతుండగా నిన్నటి నుంచి పడుతున్న వేదన అంతా దూరమై సిరి వలపులే ఒళ్ళంతా నిండుతుండటంతో కలయికను కంచెకు చేర్చుతూ సిరి నోటిని మూసి కొనసాగిస్తుండగా హార్ట్ బర్స్ట్ అయ్యే ఫీల్ని కంట్రోల్ చేసుకుని ఆమె నుండి వేరవుతూ లెట్స్ డివోర్స్ అంటాడు మదన్. ఇంకా సిరి కళ్ళు కూడా తెరవకపోతుంటే టవల్ చుట్టుకుంటూ నేను సెక్సువల్ లైఫ్కి పనికిరాను, సంజన పెళ్ళయ్యాక మన మ్యాటర్ ఇంట్లో చెప్తాం అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. మదన్ ఏం చెప్పాడో అర్థం కవ్వడానికి సిరికి 5 నిమిషాలు పైపడితే ఒంటికి చీరను కట్టి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తూ నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కదా అని అయోమయంగా అంటుంది. నిన్ను ఏడిపించాలంటే నా దగ్గర ఆప్షన్స్ లేవు అనుకుంటున్నావా? ఎక్కువ ఆలోచించకు, నీకు నాకు ఫిజికల్గా సెట్ అవ్వదు అంటాడు. మీరేమంటున్నారో నాకు సరిగా అర్థం కావట్లేదు. నేను ఫిజికల్గా దగ్గర అవడం నీకు నచ్చట్లేదా? అంటే నాకేమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది సిరి. ప్రాబ్లం నీకు కాదు, నాకు. ఐ కాంట్ డూ విత్ యూ సిరి. మరి ఇన్ని రోజులు చేసింది ఏంటండి? నీ మీద ఫీలింగ్స్తో చేయలేదు, ఇట్స్ జస్ట్ ట్రయల్ అని వార్డ్రోబ్ నుండి షర్ట్ తీసి వేసుకుంటాడు. ఓ అయితే ఇన్ని రోజులు నన్ను యూజ్ చేసుకున్నారా అని నవ్వుతూ మదన్కు ఎదురుగా నిలబడి ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. మెంటల్ బిహేవియర్ స్టార్ట్ చేయకు. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? నేను ఈ డెసిషన్ తీసుకుంది నీకోసమేగా. బెడ్ మీద నీకు నచ్చినట్టు ఉండే అవకాశం ఇవ్వను. అలాగే నీకు కావాల్సిన హ్యాపీనెస్ కూడా అందులో దొరికే అంతగా నా వల్ల కాదు. అందుకే డివోర్స్ ఇస్తున్నా. నాకేం బెడ్ రిలేషన్షిప్ అక్కర్లేదు బావా. అదే కోరుకున్న దానైతే ఈ క్షణం నీతో ఉండను. అయినా అంత చీప్గా ఎందుకు ఆలోచిస్తున్నావు అంది కోపంగా. స్టిల్ నువ్వు నా వైఫ్, మాటలు జాగ్రత్తగా మాట్లాడు, సిరి కోపం తెప్పించకు అంటూ అక్కడి నుండి రూమ్లోకి వచ్చేస్తాడు. అతను ఆ మాట అన్నప్పటి నుండి సిరి మైండ్ పనిచేయడం ఆగిపోతే వెనకే వెళ్ళి అతను బయటకు వెళ్లకుండా అడ్డుగా నిలబడుతూ మన పెళ్ళిని మీరు యాక్సెప్ట్ చేయట్లేదా అడిగింది. మెంటల్ ఏమైనా లేచిందా ఏంటి? ఆ క్వశ్చన్స్ ఏంటే? నేను చెప్పే రీజన్ నీకు అర్థం కాలేదా అని అరిచాడు. రీజన్ కాదు, నాకు అసలు మీరే అర్థం కావట్లేదు. బెడ్ మీద సుఖపెట్టలేనని రీజన్ చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రేమగా పిలిచారా? లేదుగా. పెళ్ళై 2 months అవుతుంది. ఒక్కసారైనా నన్ను హార్ట్ఫుల్గా దగ్గరకు తీసుకున్నారా? అది కూడా లేదు.
అలాంటప్పుడు నేనేమైనా అడిగానా? యుఎస్ఏలో ఉన్నప్పుడు డివోర్స్ అని భయపెట్టారు. ఇక్కడేమో ఒక చెత్త రీజన్ అడ్డు పెట్టుకొని డివోర్స్ అంటున్నారు. మీతో నేను సాటిస్ఫై అవ్వలేదని నేను చెప్పానా అని సిగ్గుతో లోపలతోనే ఏడుస్తూ అడుగుతుంది సిరి. సిరి కళ్ళలో కనిపిస్తున్న కోపాన్ని చూస్తూ నా నుండి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయట్లేదా అని అడిగాడు. భార్యగా భర్త దగ్గర నుండి ఆశించకుండా ఎవరు ఉండరు. నేను కూడా అందరిలా కాస్త ప్రేమని కోరుకుంటాను. నన్ను వదిలేయకండి అని మదన్ని హత్తుకొని చుట్టేస్తుంది. ఓకే, డివోర్స్ వద్దంటే ఈ రోజు నుండి నువ్వు ఏ ఫీలింగ్ చూపించకూడదు. మెయిన్ లవ్ ఫీలింగ్స్ని నీ దగ్గర నుండి రాకూడదు. నేను మాత్రం నాకు నచ్చినట్టు చేస్తా. ఓకేనా? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకొని ట్రై చెయ్యి. ఇలా హక్స్ చేసుకొని ఇరిటేట్ చెయ్యకు అని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను ఎందుకు ఉన్న పలంగా ఆ విధంగా మాట్లాడారో అర్థం కాక ఆలోచిస్తున్న సిరికి బంధంతో పాటు మదన్ మీద పెంచుకున్న ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేలా అతని మనసులో ఆమె పట్ల అణువంత కూడా ప్రేమ లేదని అర్థమవుతుంది. నిమిషం క్రితం నా నుండి ఏమి ఆశించకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే కేవలం ఇద్దరి మధ్యన ఉన్నది తాళిబంధమేనా అన్న ప్రశ్న. హాల్లోకి వచ్చిన మదన్ సుజాత గారు చంద్రశేఖర్ గారు కూర్చోమంటే అందరితో మాట్లాడడానికి వచ్చిన సంజన కూడా కూర్చుంటుంది. నీతో కబుర్లు చెప్పడానికి నేను ఫ్రీగా లేను డాడీ, ఎందుకు పిలిచారో చెప్పండి అన్నాడు విసుగ్గా. ధీరజ్ గురించే మాట్లాడడానికి అని సుజాత గారు అంటుండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని సంజన అంటుంది. నీకు ఆప్షన్ లేదు అన్నాడు మదన్. అన్నయ్య, బేబీని క్యారీ చేయమంటే చేస్తాను, కానీ అలాంటి వాడిని పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను. వాడొక రేపిస్ట్. అలాంటి వాడికి ఇచ్చి నన్ను బాధ పెట్టకండి అంది ఏడుస్తూ. ఈ విషయానికి నేను మదన్నే సపోర్ట్ చేస్తున్నా సంజు. నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలని అప్పుడే లోపలికి వస్తున్న సతీష్ అంటాడు. ఎందుకు అందరూ నన్ను బలవంతంగా అలాంటి వాడికి ఇస్తున్నారు? నిన్ను ఇష్టపడ్డాడు అందుకే. ఆ రోజు నీ ఇష్టం గురించి ఆలోచించకుండా తప్పు చేశాడు. ఇప్పుడు నీ బేబీని యాక్సెప్ట్ చేస్తున్నాడు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించురా. జరిగింది మర్చిపోమ్మని చెప్పడం లేదు, కానీ అలాంటి జ్ఞాపకాలు గుర్తు పెట్టుకున్నంతకాలం మీ లైఫ్ అక్కడితో ఆగిపోయినట్టే అనిపిస్తుంది అంటాడు సతీష్. ఆహా, ఎంత కూల్గా చెప్తున్నావు ప్రాక్టికల్గా ఆలోచించమని. నీకో విషయం తెలుసా అన్నయ్య? నాకు అమ్మ కొట్టినప్పుడు, అన్నయ్య తిట్టినప్పుడు కంటే ఎప్పుడు ఎక్కువ బాధపడ్డానో తెలుసా? నాకు జరిగిన విషయం ఇంట్లో చెప్పుకోనందుకు బాధపడ్డాడు. అప్పుడు ఇంట్లో నోరు తెచ్చి జరిగింది చెప్పుంటే పరిస్థితులు ఇలా ఉండకపోవచ్చు, కానీ ఇంత పెయిన్ మాత్రం అనుభవించి ఉండేదాన్ని కాదేమో. ఎందుకంటే వీధిన మురిగే కుక్క చేతిలో శీలం పోయిందని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అదే కుక్కకి ఇచ్చి పెళ్లి చేస్తారని అంటుంటే బేబీని తీయించుకోవడం కాదు, నాకే చచ్చిపోవాలన్నంత కంపరం తగులుతుంది. వాడిది ఇష్టం కాదు, కామం. అలాంటి వాడిని ఏం చేయకుండా వదిలేసిన మిమ్మల్ని చూస్తుంటే కూడా కంపరమే అని గట్టిగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మదన్, ఒక్కసారి ఆలోచించరా. సంజనాకి ఇష్టం లేని పెళ్లి చేయడం అవసరమా అని అడిగాడు చంద్రశేఖర్ గారు. తల్లయ్యి పిల్లలు ఉన్న తర్వాత ఎవడైనా దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే మీ ఆస్తిని చూసి అవుతుంది. నా డెసిషన్ మారదు. రేపే ధీరజ్ ఫ్యామిలీ కూడా బయలుదేరుతున్నారు. మీరు కూడా సిద్ధంగా ఉండండి అని బయటకు వెళ్ళిపోయాడు. పెద్దమ్మ, వీలైతే సంజనాతో టైం స్పెండ్ చేయండి. కనిపించట్లేదు కానీ ఎప్పుడో పెద్దది అయిపోయిందని తన మాటల్లో ఎంత బాధ అనుభవిస్తుందో గుర్తు చేసుకుంటూ అంటాడు సతీష్. మరుసటి రోజు ముభావంగా ఉన్న సిరిని అబ్జర్వ్ చేస్తూనే సంజన జడకు పువ్వులు చుడుతుంది సరియు. నవ్వుతున్న సంజనాని చూస్తూ పెళ్ళి ఇష్టమేనా అని అడిగింది సిరి. నిన్న అమ్మతో మాట్లాడానుగా, చాలా హ్యాపీగా ఉన్నాను వదిన. ఎలాగూ ఇంకెప్పటికీ ఈ ఇంటికి రానుగా, అందుకే అని మెడలో గొలుసు సెట్ చేసుకుంటుంది. ఎప్పటికీ రాకపోవడం ఏంటే, ఇది నీ పుట్టిల్లు అంది సరియు. ఈ పెళ్లి జరిగితే నా దృష్టిలో మీరు నా ఫ్యామిలీ కాదు, నాకు పుట్టిల్లే లేదు అని అనుకున్నాను. అయినా అమ్మ ఒప్పుకుంది. నాకు మీ బాధ అర్థమవుతుంది. నా వల్ల ఫ్యామిలీ పరువు ఎక్కడ పోతుందేమో అని ఆలోచిస్తున్నారు, కానీ నేను కన్న కూతుర్ని అని ఆవిడ మర్చిపోయారు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు లేవదినా, వడ్డానం పెట్టంటూ నిలబడుతుంది సంజన. సంజన మాటల వెనుక అంతర్యం అర్థం కాకపోయినా వరుసగా ఆమె జీవితంలో జరుగుతున్న వాటికి చాలా డిస్టర్బ్ అయ్యిందని మాత్రం అర్థమై సిరి సరియులు మౌనంగా ఉండిపోతారు. మదన్ చెప్పినట్టు 2 రోజుల్లో పెళ్లి జరగాలి కాబట్టి చంద్రశేఖర్ గారి పనుల్లో వేగం పెరిగితే ఆఫ్టర్ 5 hours జర్నీ తర్వాత విలేజ్లో అడుగు పెడతారు కుటుంబం అంతా.
పెళ్లి కూతురులో ఉన్న సంజనాని రిసీవ్ చేసుకోవడానికి సిరి అమ్మమ్మ గారు దిష్టి తీయడానికి హారతి పళ్ళెం పట్టుకు సిద్ధంగా ఉంటారు. ధీరజ్ ఫ్యామిలీ అంతకుముందే రీచ్ అయి ఉండడంతో ఇంటి పై ఫ్లోర్ నుండి సంజనాని చూస్తూ మురిసిపోతుంటాడు ధీరజ్. రే నాన్న, చూసింది చాలు, లోపలికి పద, టైం అవుతుందని వాళ్ళ అమ్మగారు ధీరజ్ని తీసుకుని వెళ్ళిపోయి బొగ్గ చుక్క పెట్టి మెటికలు విరుస్తారు. రే మనవడా, నువ్వు కూడా వచ్చావా? మనవరాలెక్కడా అని మదన్ బుగ్గలు ఒత్తేస్తూ అడిగింది బామ్మ. బయట ఉంది, వెళ్ళి చూసుకో అని బామ్మను పక్కకి జరిపి ఇంటి లోపలికి వెళ్ళిపోతూ మామ్ అని అరిచాడు. ఇంతలో వాళ్ళ తాతగారు వచ్చి మదన్ను హత్తుకుంటూ ఎలా ఉన్నావు మనవడా అని గంభీరంగా అడుగుతాడు. ఐఎమ్ ఫైన్ తాతయ్య, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ కాళ్ళకి నమస్కారం చేసి కౌచులో కూర్చుంటూ కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు. మదన్ పిలిచిన పిలుపుకి సుజాత గారు లోపలికి వచ్చి ఏమైందిరా అని అడిగాడు. జర్నీ ఇరిటేటింగ్గా ఉంది, షోమి ఏ రూమ్, సతీష్ సరియు మీరు కూడా రండి అంటూ సిరి మదన్లకు ఒక రూము చూపించి సరియు చిత్రాలకు మరో రూమ్ చూపిస్తూ పై ఫ్లోర్లో సాగర్ సతీష్లకు ఒక రూమ్ చూపించారు. అందరూ ఎవరికి వారుగా రెడీ అయ్యి పెళ్లి పనుల్లో మునిగితే మదన్ సిరి కోసం వెయిట్ చేస్తూ రూమ్లోనే ఉంటాడు. పెళ్లికి 15 మినిట్స్ ఉంది అనగా బయలుదేరడానికి లోపలికి వచ్చిన సిరిని మోచేతిని పట్టి దగ్గరకు లాక్కుంటూ ఇంతసేపు ఏం చేశావే అని అరిచాడు. అత్తమ్మ వాళ్ళతో కలిసి పెళ్లి పనుల్లో ఉన్నాను, సంజనాని ఒంటరిగా ఉంచాలంటే భయమేసిందండి, అందుకే అక్కడ కాసేపు ఉండి వచ్చినప్పటికీ లేట్ అయింది, మీకేమైనా కావాలా అని అడుగుతూ గింజుకుంటుంది. నా మీద ఫీలింగ్స్ చూపించకు అన్నాను కానీ హస్బెండ్ అనేవాడు ఉన్నాడని మర్చిపోమ్మనలేదు. ఇంకోసారి నన్ను నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే నీకే మంచిది, బ్రింగ్ హాట్ వాటర్ అని సిరిని విసురుగా వదిలేసి షర్టు ఇప్పుతూ పైజామా వేసుకుంటాడు. చెప్పేది కొంచెం కూడా అర్థం చేసుకోరు అని కోపంగా రూమ్ నుండి బయటకు వెళ్తూ ఎదురైన వాళ్ళ నాన్నగారిని చూసి అసహనంగా నిట్టూర్చుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ని డేస్ బాగానే ఉన్నారు, మళ్ళీ ఇద్దరి మధ్యన ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తూ పందిరి వేస్తున్న చోటుకు వెళ్ళి చంద్రశేఖర్ గారితో మాటల్లో పడతారు భాస్కర్ గారు.